హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? సో అనుకున్నట్టుగానైతే కడపనైతే చేపించేసాం, అలాగే పర్యాటక ప్రదేశాలను చూపించేసాం. సో ఇప్పుడైతే ప్రముఖ వ్యక్తుల ఇల్లు విషయానికి వద్దాం. ప్రముఖ వ్యక్తుల ఇల్లు విషయానికి వస్తే అక్కడైతే చాలామంది ఉన్నారు. సో నేను వాళ్ళైతే నలుగురు ఎంచుకున్నాను. నలుగురిలో మొదటగా నేనైతే ఆటుకూరి మెల్లగారి అయితే తెద్దాం అనుకుంటున్నాను. మెల్లగారు అంటే మనకి మేబీ మెల్లమామ కానీ తెలుసు. రామాయణాన్ని తెలుగులోకి రచించిన వ్యక్తి అన్నమాట. ఇక్కడ ఆటుకూరి మెల్లగారు వృత్తిరీత్యా కొమ్మరైన కేశశెట్టి గారి కుమార్తె అనమాట. విజయనగర సామ్రాజ్య కాలంలో కృష్ణ స్వామియాజి గారికి అయితే సంపాదనరాలు అయితే ఉండేదన్నమాట. ఆ తర్వాత కందుకూరి వీరేశలింగం పంతులు గారు అయితే తన ఆంధ్ర కవుల లిస్టులోకి అయితే జాయిన్ చేసుకొని ఇవన్నీ అయితే శ్రీకృష్ణదేవరాయల గారితో అయితే పోల్చారనమాట. సో ఇదైతే పెద్ద చర్చకి దారి తీసింది. ఆ తర్వాత మహాభారతంలో ఇతనికి సపోర్ట్ చేసిన గురునాథుని సోదరిని తెలిసరికి సొంతమైందనమాట. సో ఈవిడిగా రామాయణం రాయడానికి గల కారణం ఏంటంటే భాగవతాన్ని పోతన గారు ఎలాగైతే తెలుగులోకి అనువదించారో అప్పుడు ఈవిడ అనుకున్నారు అనమాట. సో ఎలాగైనా సరే రామాయణాన్ని తెలుగులోకి అనువదించాలని అలా ఏదైతే చేశారనమాట. అన్నమాచార్య, తిమ్మక్క, తర్వాత మూడో వ్యక్తి అనమాట కవిత్వాలు, రచనలు ఇవన్నీ రాసిన వ్యక్తి అయితే ఈవిడే అనమాట. సో ఈవిడ చాలా అంటే చాలా పోయిటరీలు అవి కూడా చాలా రాసిందనమాట. సో ఇప్పుడు మనం రామాయణాన్ని తెలుగులో అంత బాగా పర్టికులర్గా చదువుకున్నాం అంటే కేవలం ఈవిడ వాళ్ళనే. రామాయణ గ్రంథాలు మొత్తంగా అయితే 7 గ్రంథాలు ఉన్నాయన్నమాట. ఈ రకరకాల గ్రంథాలు అన్నీ ఉన్నా సరే వాటిని తెలుగులో ఉన్నది చాలా గ్రేట్ కదా. సో ఇప్పుడైతే ఆ ఆటుకూరి మెల్లగారు పుట్టి పెరిగిన గోపవరం అయితే వెళ్తాను. ఇదైతే కర్నూలు నుంచి కడప నుంచి 60 కిలోమీటర్లు ఉంది. నేనైతే కడపలో ఉన్నాను అనమాట. ప్రజెంట్ నేనైతే కడపకు వచ్చి కడపలో హాస్టల్లో ఉన్నాను. అక్కడి నుంచి ఆటుకూరి మెల్లగారు పుట్టి పెరిగిన ఇల్లు అయినటువంటి గోపురం వెళ్ళి ఆ ఇల్లు అయితే చూపిస్తాను. ఆ ఇల్లు ఇప్పుడు ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. పద. సో నేనైతే గోపవరం వచ్చాను అనమాట. ఇదే అనమాట గోపవరం. ఎక్కడే అనమాట చిన్నప్పుడు ఆవిడ తిరిగి ఉంటుంది మేబీ. ఇప్పుడైతే గోపవరం వెళ్ళి ఆవిడ పుట్టి పెరిగిన ఇల్లు అక్కడ ఉందో నేనైతే చూశాను అనమాట. ముందుగా అయితే చూశాను ఆవిడ రామాయణం ఎక్కడ రాసిందో నేనైతే. ఇప్పుడైతే చుట్టుపక్కల ఇవన్నీ చూస్తున్నాము. అప్పటి రోజులు కాబట్టి ఇవన్నీ పెద్దగా అప్పటి రోజులు కాకుండా ఇప్పటి రోజులు కొత్తగా కట్టుకున్నారనమాట. సో మొల్లా గారికి అయితే చుట్టాలు కూడా ఎవరు లేరంట ఇక్కడ. సో ఆవిడ చూపిస్తారండి, రండి మాకు. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తారండి. ఇక్కడే అనమాట మల్లమ్మ గారు కూర్చొని రామాయణం రాసింది. సో ఇదే అనమాట ప్లేస్. సో నేరేశ్వరం మల్లమ్మ గారు కూర్చొని రాసిన ప్రదేశం అనమాట ఇది. ఆ రోజుల్లో ఆవిడ రైటింగ్ ఇదే అనుకుంటా, నాకు తెలిసినంత వరకు ఆవిడ రైటింగ్ ఇది మల్లమ్మ గారి రైటింగ్ కదా. సో ఇదే అనమాట ఆవిడ రైటింగ్. ఇక్కడే అనమాట ఆవిడ కూర్చొని రాశారనమాట రామాయణం. సో ఇది ఇప్పుడు స్కూల్ ఇది. ఆవిడ కూర్చొని ఇల్లు ఆవిడ ఇల్లేది. సో తమ్ముడు బాగా ఇంట్రెస్టింగ్ అన్నాడు. మళ్ళీ మా అమ్మగారు తిరిగి ప్రదేశం అనమాట ఇల్లు అనమాట. ఇదా ఇల్లు, ఇదా ఇల్లు, ఇదా మళ్ళీ మా అమ్మగారు ఇల్లు ఇదా. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా ఇల్లు. అప్పటి రోజులు ఇల్లు చెట్లు పెంచారన్నమాట. ఆవిడ గుర్తుగా ఎవరు రిలేటివ్స్ ఎవరు లేరా? కొద్దిగా వెనక్కి కొద్దిగా. సో అప్పట్లో ఇల్లు ఇదనమాట. అప్పట్లో ఎండ కూర్చొని ఉండొచ్చు ఆవిడ. ఏడన్నీ చెట్లు పెరిగాయి, పొలాలు అన్నీ వేసారు. యూట్యూబ్ లేదు తమ్ముడు, ఏం లేదు. ఎన్ని చెట్లు అనమాట. ఇదే అనమాట టూర్ వేసారు. తమ్ముడు బాగా తిరుగు అటు ఇటుగా అన్నమాట. మల్లమ్మ గారు చిన్నప్పుడు 3 ప్లేస్ అనమాట. సో దీన్ని అయితే ఎవరి గుర్తుగా అయితే ఏమి చేయలేదన్నమాట. దీన్ని వాళ్ళ రిలేటివ్స్ ఎవరు లేరు తమ్ముడు. ఇక్కడ పొయ్యి అని పెట్టే ఉన్నాయి. రిలేటివ్స్ ఎవరు ఉన్నారు చుట్టాలేడా మల్లమ్మ గారికి లేరా? ఏమీ లేదు, గుర్తుకైతే ఏమీ లేవు అనమాట. ఇదే ఇల్లు అంటున్నారు. ఇదే పూల మొక్కలు చేశారనమాట. ఇవన్నీ పురాతకాలం రోజులు. ఇవన్నీ పురాతకాలం రోజులు. మీరు చెప్పే అర్థం కారా మాకు? నేను పురాతకాల రోజులు అనమాట ఇవన్నీ. సో ఇదన్నమాట. రండి
అంగుళ గుర్తుకు ఏమి లేవా కదా విగ్రహాలు లాంటివి ఏం లేవా? చుట్టాలు కూడా ఊరు లేరా? అంకే చుట్టాలు ఊరు లేరా? ఆమె గుర్తు ఆడే చెప్తా ఆవిడ దగ్గర. ఓకే ఫ్రెండ్స్, దాంట్లో చూద్దాం. ఇదైతే ఆవిడ గుర్తుగా అనమాట. సో చూడండి అన్ని గుర్తుగా అప్పుడు రాశారు ఇవి. సో మల్లమ్మ గారి విగ్రహం అనమాట, ఆవిడ గుర్తులు ఇవన్నీ అప్పట్లో అనమాట. ఇది ఆవిడ గుర్తుగా అయితే రాశారు. చూడండి ఎలా ఉందో. ఇవన్నీ దేనిది అసలు? ఇది కళ మండపమా ఇది? మల్లమ్మ గారి విగ్రహం ఇది అప్పట్లో ఆవిడ కాబట్టి. చూడండి ఆవిడ విగ్రహం ఇది ఎలా ఉంది, కామెంట్ చేయండి ఎలా ఉందో. దీన్ని బాగుంటే నాకైతే బాగా ఇప్పట్లో గుర్తుగా పెట్టారనమాట. రామాయణాన్ని రాసిన ఇవిడే మల్లమ్మ గారు. ఫేస్ ఏదోలా ఉంది నాకైతే. అప్పట్లో ఆవిడ కదా, ఇప్పుడు శతాబ్దంలో ఆవిడ. సో ఇదనమాట. పిల్లలు బాగా ఎంజాయ్మెంట్గా ఉన్నారు బాగా. అప్పట్లో బాత్రూంలో అన్ని చూడండి. ఇది మల్లమ్మ గారి అప్పటి అన్నమాట ఇవి. ఓహో, ఇది కళ్యాణ మండపం మళ్ళీ యూజ్ చేస్తున్నారనమాట ప్రజెంట్ అయితే. ఓకే, మల్లమ్మ గారిది. ఆవిడ స్థలం కూడా ఉందన్నమాట మల్లమ్మ గారిది, అదే చూపిస్తాను. సో ఇదైతే విగ్రహం అయితే చూడండి, ఇదే విగ్రహం అనమాట మల్లమ్మ గారిది. బాగున్నది కదా. సో ఇదే అనమాట. ఇది ఆవిడ స్థలం ఉంది కదా ఇక్కడ, స్థలం వల్ల ఖాళీ స్థలం. సో ఖాళీ స్థలం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే మల్లమ్మ గారి స్థలం అనమాట. ఈ గవర్నమెంట్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ రాజకీయాలు ఇవన్నీ, ఈ రామాయణం బంగపోసారు మేము తగదిట్టుకుంటా ఉన్నారు ప్రజెంట్ అయితే హిందువులు ఇదని. ఆ రామాయణాన్ని మన తెలుగులో రాసిన అనమాట. ఎవరు ఏం పట్టించుకోవట్లేదు చూడండి. ఇప్పుడు సనాతన ధర్మం అది ఇది అని చెప్పి తిట్టుకుంటా ఉన్నారు పొలిటీషియన్స్. అసమంటే ఆవిడ ఆ ధర్మానికి సంబంధించిన రామాయణాన్ని రాసిన ఆవిడనైతే ఎవరు పట్టించుకోవట్లేదు. ఇదేనా ఆవిడ స్థలం? కోనేరు. ఇది ఆవిడదండి ఇది? ఇదేంటిది? ఈ గుడితో ఎందుకులే. ఇదే అనమాట ఖాళీ స్థలం ఇది అనమాట. సో చూడండి మొత్తం ఇదే అనమాట. మాకండి తమ్ముళ్ళు దాంతో ఎందుకు. ఓకే చూడండి ఇదే అనమాట మొత్తంగా. సో గవర్నమెంట్ దీన్ని చూసే వీడియోని దీనికి నచ్చినట్టు ఏదైనా చేస్తే బాగుండేదేమో. ఆవిడ గుర్తుగా ఏదైనా విగ్రహాలు లాంటివి ఏమైనా పెట్టిస్తే బాగానే ఉండేది. చూడండి ఎలా ఉందో మొత్తం. ఎవరు పట్టించుకోవట్లేదు అనమాట. రామాయణం రాసినవండి ఇదే అనమాట ఖాళీ స్థలం. అదేమో అప్పుడు ఆవిడ పుట్టింది అక్కడ ఉంది, ఇదేమో ఆవిడ గుర్తు విగ్రహం అది పెట్టారనమాట. ఇక చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకైతే వస్తాయి. మరి మంచి వీడియోతో నెక్స్ట్ కలుద్దాం.